దాదాపు 16 రాష్ట్రాలు కంప్లీట్ చేసింది. ఇక జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా జూలై ఆఖరికి లోపే, ఎందుకంటే ప్రధాని మోదీ గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈలోగా కసరత్తు పూర్తి చేసి పెడితే ఆయన వచ్చిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒక నాయకుడిని పేర్లు వినపడుతున్నాయి. మనోహర్ ఖట్టర్ గారు కానీ, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ, ఇంకా 2-3 పేర్లు వినబడుతున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఒకవేళ మంత్రివర్గంలోంచి ఒకరిని కనుక అధ్యక్షుడిని చేస్తే మళ్ళీ ఆ క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఖాళీ అవుతుంది. అప్పుడు మంత్రివర్గాన్ని కూడా రీషఫుల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రధానమంత్రి విదేశీ పర్యటన తర్వాత జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఈ 16 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఓన్లీ సింగిల్ నామినేషన్స్ పడ్డాయి. ఏపీలో పివిఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణలో సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు గారు వారు సింగిల్ నామినేషన్ వేశారు. సో ఆల్మోస్ట్ ఏకగ్రీవమే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బట్ ఇట్ ఈస్ ఫైనల్. వీళ్ళిద్దరే 2 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఈక్వేషన్స్ ఏంటి? బీజేపీ ఏ ఈక్వేషన్స్ ప్రకారం కొత్త అధ్యక్షుల్ని నియామకం చేసింది? తెలంగాణలో చాలా పోటీ ఉండింది, ఏపీలో అంత పోటీ లేకపోయినా ఉంది. ఆశావహులు ఉండొచ్చు కానీ బహిరంగంగా మాకు కావాలని పోటీ పడిన వాళ్ళు లేరు. బట్ తెలంగాణలో చాలా తీవ్రమైన పోటీ ఉండింది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో అనేది బీజేపీకి సుస్పష్టం. బీజేపీ చాలా బలపడింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి బీజేపీకి అనేది విశ్లేషకులు చెప్తున్నారు. గ్రౌండ్ కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నది. సో ఈ ఉదాహరణకు చెప్పాలంటే నేను ఇంకొక అడుగు ముందుకే చెప్పగలను. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవిత కూడా వాళ్ళ ఫాదర్కి రాసిన లెటర్లో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీయే అని మన కార్యకర్తలే అంటున్నారని కూడా ఆమె రాశారు ఆ లెటర్లో. దాన్ని బట్టి మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ కూడా అలాగే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఎవరిని అధ్యక్షులుగా పెట్టాలి, పార్టీని ఎన్నికల నాటికి ఇంకెలా స్ట్రెంథెన్ చేయాలనేది స్ట్రాటజీ చాలా బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏ రకమైన లాజిక్, అది ఎలా వాళ్ళు అంచనా వేశారు, స్ట్రాటజీ ఏంటి అనేది ఒకటైతే, ఫైర్ బ్రాండ్గా తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిజైన్ చేశారు. ఎందుకంటే నేను కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలి, నేను ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. కానీ ఇవాళ ఆయన నామినేషన్ వేయలేకపోయాడు. ఆయనకు అవకాశం దొరకలేదు అధ్యక్షుడు అవడానికి. దాంతో ఆయన నన్ను కావాలనే వెనక్కి నెట్టేశారు, నామినేషన్ వేయనివ్వలేదు, పార్టీ కుట్ర చేసింది, కిషన్ రెడ్డి కుట్ర చేశాడని ఆరోపిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేశాడు ఆయన.